అందరికీ నమస్తే. ఇలా వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఈనాడు జర్నలిస్ట్ అన్న ఓ గమ్మత్ ముచ్చట పట్టుకొచ్చిండు. ఆ గమ్మత్ ముచ్చట ఏదో మనం చూద్దాం. అయితే ఇక మీ అందరికి తెలిసిందే, ఏంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన కౌన్సిల్ వాళ్ళ పదవి కాలం ముగిసింది. అదే కార్పొరేటర్లది, మేయర్ది, డిప్యూటీ మేయర్ది పదవి కాలం ముగిసిందని మీ అందరికి తెలుసు. అది జనవరిలోనే ముగిసిపోయిన ముచ్చట కూడా మనందరికి గుర్తున్నది. కానీ ఈ అన్న ఒక గమ్మత్ అంటే గమ్మత్ ముచ్చటనే పట్టుకొచ్చిండు. ఆ వార్త ఏందో మనం చూద్దాం. అభివృద్ధి పనుల్లో ఆశావాహుల హడావిడి. అభివృద్ధి పనులట, మరి ఎక్కడ అభివృద్ధి చేస్తారో, ఎట్లాంటి అభివృద్ధి చేస్తారో మీ అందరికి తెలిసిందే. ఆ అభివృద్ధి పనులలో ఆశావాహుల హడావిడి ఎక్కువైపోయిందని చెప్పేసి ఈ అన్న వార్త పట్టుకొచ్చిండు. ఏంటో చూద్దాం. ముందుగాల నగరపాలక ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి పనుల నిర్వహణలో ఆశావాహులు, మాజీ ప్రజాప్రతినిధులు హడావిడి కనిపిస్తుంది. పాలకవర్గం గడువు ముగిసినప్పటికీ మాజీ కార్పొరేటర్లు ఆయా డివిజన్లోని అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావాహులు సైతం వారి డివిజన్లలో హడావిడి చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే వరకు అభివృద్ధి పనుల పర్యవేక్షణలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని రామగుండం నగరపాలక వర్గ చివరి సమావేశంలో పలువురు కార్పొరేటర్లు జిల్లా ఉన్నత అధికారులను కోరడం జరిగిందట. అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ అధికారుల పరిశీలనలో మాజీ కార్పొరేటర్లు తలదూరుస్తున్నారు. వచ్చే రామగుండం నగరపాలక ఎన్నికల నేపథ్యంలో ఆయా అభివృద్ధి పనులు తామే చేయించామని ఆ అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉత్సాహం చూపెడుతున్నారు. సంబంధిత డివిజన్లలోని పెండింగ్ మురుకు కాలువ, రహదారులు, వీధి దీపాలు తదితర సమస్యల పరిష్కారానికి అధికారుల వెంటబడి పనులు చేయించుకుంటున్నారు. ఆయా అభివృద్ధి పనులను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఇక మీ అందరికీ తెలిసే కదా. ఇక ఏం జరుగుతుందంటే, మా అధినాయకుడి ఆదేశాల మేరకు, ఇక జిల్లా ఆదేశాల మేరకు, ఇక ఇంకోళ్ళని ఉంటే వాళ్ళ మేరకు, అందరి మేరకు ఈ యొక్క రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుంది. ఇది నిజమే ప్రజలారా. ఇక మనం పార్టీల గురించి మాట్లాడుకుంటలేం. వీళ్ళు అన్న రాసింది ఏంది, మాజీ కార్పొరేటర్లు రాబోయే ఆశావాహులు కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకునే వాళ్ళు అందరట. ఇక కాలువదిస్తే ఆడి కురికి టక్కన నిల్చొని ఫోటో దిగి, ఇక ఆ అన్న ఆదేశాల మేరకు, ఈ అన్న ఆదేశాల మేరకు, మా ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ పనిచేస్తుంది అని చెప్పానికి చెప్తారు అని చెప్పేసి అన్న చెప్తారు. నిజంగా ఇక అన్న వరుసలో చెప్పిండు. మన భాషలో చెప్పుకుంటే ఏంటంటే, ఒక కాలువ తీస్తా అంటే పాపం ఆ కాలువ కాడికి మాజీ ప్రజాప్రతినిధి పోయి ఫోటో దిగి వాళ్ళ అధినాయకుడు ఆదేశాల మేరకు తీస్తారు అని చెప్తాడు. ఇక ఇంకో అన్న పోతాడు. ఇక అన్న వేరే పార్టీయో ఏదో ఒకటి, ఇక అన్న పోటీ చేసేటైనో లేకపోతే గతంలో చేసిండో ఇంకేదో, ఇక అన్నమై ఆ అన్నకు పార్టీకి సంబంధించి ఆయన చెప్తానే పని అయింది, వాళ్ళ అధినాయకుడు చెప్తానే వాళ్ళ అధినాయకుడు ఆదేశాల అనుసారమే ఇక్కడ పని అయిందని ఆ అన్న వాట్సాప్లలో పెట్టుకుంటాడు. ఇక ఇంకో అన్న ఏంది, నేను ఈడ గొడవ ఎత్తనే, నేను ఈడ ధర్నా ఎత్తనే, నేను ఈడ వచ్చి కొట్లాడితేనే ఈ కాలువ తీస్తారు అని చెప్పేసి ఆ అన్న వాట్సాప్లలో పెట్టుకుంటాడు. అసలు నేను అడిగేది ఏంటంటే, ఈ వార్త మొత్తం విన్న తర్వాత ప్రజల తరపున, అదే విధంగా ఈ ప్రజానాయకులు అందరినీ, మళ్ళీ ఇలా కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని, బిఎస్పీ పార్టీని అని చెప్తలేను. ప్రజానాయకులు ఎవరైనా, మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా అన్నా, ఇప్పుడు మీ అధినాయకుడి ఆదేశాలు లేకపోతే ఈ యొక్క కాలువ తీయరా? మీ యొక్క అధినాయకుడి ఆదేశాలు లేకపోతే స్ట్రీట్ లైట్లు వెలిగాయా? మరి కాలువ తీసే కాడికి పోయి ఫోటోలు దిగి పెట్టిర్రు, మంచిగానే ఉన్నది. మరి రోడ్ వేసే కాడికి పోయి ఫోటోలు దిగి పెట్టిర్రు, మంచిగానే ఉన్నది. మరి అదే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శిథిలావస్థలో ఉన్నది, ఆడవాయి ఎందుకు దిగుతలేరు? ఆడవాయి కూడా దిగాలి కదా. మరి రోడ్డు లేని ప్రాంతం కాడికి పోయి ఫోటోలు దిగుతలేరు. ఆడ కొన్ని ప్రాంతాలలో రోడ్లు లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కుండీలు పైన కనబడతా ఉంటాయి.
ఆడ బండ్లు ద్విచక్ర వాహనాలు పోవాలంటే ఇబ్బందికరంగా ఉంటది. ఇక అంబులెన్స్ కూడా పోలేని పరిస్థితులలో ఉంటాయి కొన్ని కొన్ని ప్రాంతాలల్లో. మరి అక్కడ ఎందుకు దిగుతలేరన్నా? అక్కడ కూడా పోయి దిగాలి కదా. మా అధినాయకుడు ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఫోటో దిగుతున్నాం అని చెప్పాలి కదా. మరి అవెందుకు చెప్తలేరు? ఓన్లీ కాలువలు, రోడ్లు, తర్వాత ఏది కరెంటు స్తంభాల కాడ లైట్లు వెలుగుడు, మరి ఇవేనా? ఇవి వెలిగితే అభివృద్ధి అయిపోయినట్టేనా? ఇది మంచిగానే ఉన్నది. ఈ పోటీలు మాజీ ప్రతినిధులు ఆశావాలు ఈ కథలు చేసుడు ఆడ చెత్త ఉన్నది అని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు చెత్త సాగు చేస్తా కూడా పోయి ఫోటో తీసి దిగి ఇక మేము చెత్త మా అధినాయకుడు ఆదేశాల మేరకు తీపిస్తున్నాం. మీరెందుకు అధినాయకుడు ఆదేశాలు ఇలా? మీరెందుకు అధినాయకుడు ఆదేశాలు? మీరు నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటే ప్రజాప్రతినిధులు ఎవరైనా, ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా మంచిదే. ముందుగాల సమస్యను గుర్తించుర్రి. ఆ సమస్యను మున్సిపల్ కార్పొరేషన్ దృష్టికి తీసుకుపోర్రి. ఆ తర్వాత ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ సమస్య కోసం రోజు నిత్యం ప్రతిదినం ప్రతి గంట మీరు పోరాటం చేయుర్రి. అది ప్రజలకు పోతుంది. అంతేగాని ఆడ కాలువ ఎత్తాండ పోయి ఫోటోలు దిగుడు, ఈడ ఆ రోడ్ ఎత్తాండ పోయి ఫోటోలు దిగుడు, అదే ఆల్రెడీ అయ్యే పనులే కదా. కాలువ అనేది కామన్ గా తీసేదే, చెత్త అనేది శానిటరీ వల్ల విభాగం వాళ్ళు తీసేదే, దోమలకు ఏది కాలువల మీద బ్లీచింగ్ పౌడర్ చల్లుడు శానిటరీ వాళ్ళది వాళ్ళ పనే. ఇక మీరు చేసే పని ఏంది? ఇలా మీరు చేసే పని ఏంది? కాలువలు వాళ్ళ పనాలు చేసుకుంటారు, మీరు ఆడపోయి ఫోటోలు దిగి ఆ రోడ్ ఎత్తారు, ఆడపోయి మీరు ఫోటో దిగి ఏంటిది ఇలా? మీరు చేసిన అభివృద్ధి ఏంది? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లా ఏ డివిజన్లో అయినా అన్ని డివిజన్లకి ఇంతే ఉన్నాయి. ఇప్పుడు తాగునీటి సమస్య ఉన్నది. రాబోయే రోజులల్లా తాగునీటి సమస్యను ఎద్దడిని ఎట్లా పరిష్కారం చేయాలి? మరి మన ప్రాంత అభివృద్ధి, మన డివిజన్ అభివృద్ధి ఎట్లా చేయాలి? మరి ఎమ్మెల్యేతో కూర్చొని మాట్లాడితే అవుతుందా? లేకపోతే కార్పొరేషన్ల కమిషనర్ అమ్మతో కూర్చొని పోయి మాట్లాడితే అవుతుందా? లేకపోతే వాళ్ళందరికీ మన సమస్యను తీసుకుపోయి చెప్తారా? ఇవి చెప్పరు. ఇటువంటి పెద్ద పనులు చేయరు. ఇది బాగా పెద్ద పని. నీళ్లు తెప్పించుడంటే కథ. కాలువలు తీసే కాడపోయి వాళ్ళతోటి దిగి, లేకపోతే చెత్త తీసే కాడపోయి వాళ్ళతోటి ఫోటోలు దిగి, సాయంత్రం అయినాక ఏది నిజంగానే సాయంత్రం చీకటి సమయాన అన్ని డివిజన్లలో వేసే పని ఏది చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు? దోమల నివారణ మందు కొడతారు. దానికి మీరు బండి వెనక తిరగాల్సిన అవసరం లేదు కదా. బండికి పట్టుకొని ఆ బండి వెనక పోయి మీరు చేసేది ఏమున్నది? ఆడ మీరు చేసేది ఏం లేదు కదా. నిజంగానే మీరు ప్రజల కోసం పనిచేయాలనుకుంటే ప్రభుత్వము పథకాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా చూడుర్రి. అది ప్రతిపక్షమా, అధికార పక్షమా, ఏ పక్షమా, విపక్షమా, మిత్రపక్షమా ఇవన్నీ అవసరం లేదు. మీరు ప్రజాసేవ చేయాలనుకుంటున్నారు, ప్రజల యొక్క సమస్యలను తీర్చుర్రి. ప్రతి వీధిలోకి అంబులెన్స్ వెళ్లే సౌకర్యం ఉందా? ఉంటే ఏమీ లేదు. లేని ప్రాంతాలలో పోయే పరిస్థితులను ఏర్పాటు చేయుర్రి. ఓ దిక్కు రోడ్లు ఉన్నాయి, ఓ దిక్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి మూతలు ఉన్నాయి, ఓ దిక్కు ఆ కాలువల చెత్త ఉంటది. ఏనో కాడ పాపం ఆ కార్మికులు కష్టపడో, లేకపోతే మున్సిపల్ శాఖ వాళ్ళు అవగాహనకు వచ్చిందో, వాళ్ళ దృష్టికి వచ్చిందో వాళ్ళు ఆడ కూర్చొని తీస్తారు. దానికి మీరు పోయి ఫోటోలు దిగి చేయాల్సిన అవసరం లేదు కదా. అదొక్కటే సమస్యనా? అదొక్కటే ప్రజలకు కాలువలు తీసుడు, రోడ్ వేసుడు, ఇవే నా సమస్యలు? ఇక మిగతా సమస్యలు ఏం లేవా? ప్రభుత్వ పథకాలు అందరికి అందుతున్నాయా? తాగునీటి సమస్యతో ఎంతమంది ఏ డివిజన్లో ఉన్నారో గుర్తించిర్రా? మరి అదే విధంగా ఏది మన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేని డివిజన్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కల్పించే ప్రయత్నం చేస్తారా? రోడ్డు లేదు,
నడవడానికి ఇబ్బందికరంగా ఉన్నది. నిత్యం వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు ఆ ప్రాంతాలలో రోడ్డు లేదు. ఆ రోడ్డు పైన ఆ రోడ్డు లేని ప్రాంతాన్ని రోడ్డు వేసే ఏర్పాటు ఏమన్నా చేస్తారా? ఇగో ఈ చిత్ర విచిత్రాలు కాలువదిత్త ఫోటవది కూడా, చెత్తదిత్త ఫోటవది కూడా, రోడ్ ఎత్త ఫోటవది కూడా, కాలువ కట్టంగా ఫోటవది కూడా, డ్రైనేజీ కట్టంగా ఫోటవది కూడా. మరి ఇదే విషయంలో ఒక ప్రభుత్వ పథకాన్ని అందించాలంటే కొంతమంది ప్రజానాయకులు ఎందుకు డబ్బులు అడుగుతారు? మరి ప్రజాసేవనే కదా చేసేది. ప్రజాసేవ చేసేటప్పుడు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలంటే ఎందుకు ఓ రేట్ ఫిక్స్ చేసి మరి వాటిని ఆ వివరాలు అట్లా అందిస్తారు? ఇవి కూడా సేవనే అని చెప్పి చేయాలి కదా. మరి అది సేవే కదా. ప్రభుత్వ పథకం ప్రజలకు చేరాలంటే ప్రజానాయకుడు ఎవరు ఉంటే అందుబాటులో వాళ్ళు చేయాలి. ఇదో గిట్లా ఉన్నది. ఇక సామాజిక మాధ్యమాల వేదిక కొందరు మాజీ కార్పొరేటర్లు, ఆశావాహులు ప్రజలకు దగ్గరయ్యేందుకు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారుల పర్యటనలో వారితో ఫోటోలు తీయించుకొని సామాజిక మాధ్యమాల్లో ఉంచుతున్నారు. ఆశావాహులు వారి డివిజన్లలోని సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులకు వినతులను పత్రాలను సమర్పించి పత్రాలతో సోషల్ మీడియా వేదికగా ప్రచారం పెంచుతున్నారు. అధికారులు డివిజన్లలో పర్యటించడం, సమస్య పరిష్కరించేంత వరకు ఫోటోలు తీసి తమ వల్లే సమస్యలు పరిష్కారం అయ్యాయంటూ చెప్పుకుంటున్నారు. సమస్యలపై తాము చేసిన ఆందోళన చిత్రాలతో పాటు పరిష్కారమైన చిత్రాలను జోడిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసుకుంటున్నారు. డివిజన్లకు తామే ముఖ్య అతిథిగా పిలిపించుకొని సత్కరించాలని ఆయా కాలనీ పెద్ద మనుషులకు కూడా పైన ఒత్తిళ్లు తెస్తున్నారట. కొంతమంది స్వశక్తి సామాజిక సంస్థలపై సైతం ఈ తరహా ఒత్తిళ్లను తెస్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారట. ఇక వీధులలో ఉండే పెద్ద మనుషులే చెప్తారట, మీరు మమ్మల్ని నిలవాలి, నేనే ఈ డివిజన్ కు కాబోయే కార్పొరేటర్ అని కొంతమైంది. లేదు నేనే పాత ఆయన నన్ను ఇంకో ఆయన, లేదు నేను గతంలో వేసినాను ఇంకో ఆయన. ఇక ఓ ప్రాంతంలో నేను చెప్తా, ఓ ప్రాంతంలో ఏం జరుగుతుంది అంటే, ఓ ప్రాంతం ఏంది రామగుండం కార్పొరేషన్ లా మంచి గమ్మత్ ముచ్చట. ఇది కూడా మళ్ళా ఏంది ప్రభావిత ప్రాంతాలు, సింగరేణి ప్రభావిత ప్రాంతాలల్లా తీసుకునేది ఏంది, సింగరేణి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడం కోసం ఆ ప్రాంతాలలో ప్రభావిత ప్రాంతాలలో కొంత మేరకు పనులు చేస్తాయి. ప్రజల అవసరాలను తీరుస్తుంది. ప్రజల అవసరాలను తీర్చుడు అంటే రోడ్లో, డ్రైనేజీలో, లేకపోతే తాగునీరు ఏదో అందించే ప్రయత్నం చేస్తుంది. మరి అది సింగరేణి చేసే పనే. దీంట్లో ప్రజానాయకులు ఏం చెప్తారంటే, ఈ కాలువ సింగరేణి తోటి నేనే చేయించిన అని ఓ ప్రజాప్రతినిధి, మళ్ళా వాళ్ళ అధినాయకుడు ఆదేశాలు ఉంటాయి. ఇక ఇంకో ఆయన వస్తాడు, ఆయన మళ్ళా వాళ్ళ అధినాయకుడు ఆదేశాలు ఉంటాయి. ఇంకో ఆయన వస్తాడు, నేనేం మాట్లాడినా నేనే కొట్లాడినా అని చెప్తారు. ఒకటే కాలువ లేదంటే ఒకటే కల్వర్టు, లేదంటే ఒకటే రోడ్డు, లేదంటే ఒకటే ప్రాంతానికి చెందిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. దీనికి 4 ఫోటోలు దిగి 4 గ్రూపులలో పెట్టుకుంటారు, మనిషికో గ్రూప్. ఇలా పనులు చేసిరు, సింగరేణి చేసింది. ఎవరు చెప్పిర్రు? మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు, లేదంటే గత ప్రజానాయకులు. మరి నిజంగానే వీళ్ళు 4 పోయి కొట్లాడి సింగరేణితో తెచ్చింది ఏమన్నా ఉన్నదా? ఇది గిట్లా. ఇక పని అయిపోయిన తర్వాత మళ్ళా రోడ్డు నిర్మాణమో, కల్వర్టు నిర్మాణమో, కాలువ నిర్మాణమో ఏదో అయిపోయిన తర్వాత ఈయన ఈ పక్క దిగి ఇది నేనే చేసిన అంటాడు, ఆన్న ఆ పక్క దిగి ఆన్న చేసిన అంటాడు. ఇగో గిట్లా. ఇక దీన్ని గ్రూపులలో వెచ్చి మాకే ఓటేయాలి. ఇక ఏదన్నా సామాజిక సేవా సంఘాలు ఉంటే వాళ్ళ మీద ఒత్తిళ్లు తెచ్చుడు, మీరు ఏ సేవ చేసినా నన్ను విలువాలనుడు, లేకపోతే వీధులలో పెద్ద మనుషులు ఏదన్నా చేసుకుంటే ఈ ప్రజానాయకులనే విలువాలని చెప్పుడు. ఇంకా వీళ్ళు కొట్లాడుకుండి, ఇలా గ్రూపులలో కొట్లాడుకుండి. ఇది నేను చేసినాను కన్నా, ఇది నేను మాట్లాడితేనే వచ్చిన్నాను ఇంకొక అన్న, నీకేం తెలియదాను ఇంకో అన్న, నేనే చేసినాను ఇంకో అన్న, నా దగ్గర కమ్మలు ఉన్నాయని ఇంకో అన్న, నా దగ్గర కాగితాలు ఉన్నాయని ఇంకో అన్న. ఇవన్నిటికీ ఆ అన్నల అధినాయకుల ఆదేశాలు. దోమల పొగగొట్టడానికి కూడా, దోమలకు చచ్చిపోవడం కోసం
దోమలు రావడం కోసం ఆ దోమల పొగ కొట్టడానికి కూడా అధినాయకుల ఆదేశాలు ఉంటేనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పనిచేస్తుందా? మరి ప్రజలకే ప్రజలు అనుకుంటున్నారు నిజమే, ఈ చిన్న విషయాన్ని కూడా అధినాయకులు ఇస్తున్నారు ఆదేశాలు మరి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మరి ఇదేందో నాకు అర్థం కాదు. ఇక కార్పొరేషన్ అధికారులు మరి పాపం వాళ్ళు ఎవరికి చెప్పాలో మాకే వీళ్ళు చేసే ఆశావాహులు కానీ మాజీలు కానీ అంతకుముందు కానీ ఇంకెవరైనా కూడా ప్రజాప్రతినిధులు డివిజన్లో చేసేది అక్కడ కాల్వదిత్తా అంటే కార్పొరేషన్ అధికారికి ఫోన్ చేసి చెప్తారు, మాకెందుకు చెప్పలే అని. ఇంకో అన్న ఫోన్ చేసి వాళ్ళ పై స్థాయి అధికారికి ఫోన్ చేసి ఇక్కడ కాలువదిత్తే మాకు చెప్పాలి కదా అని అన్న. ఇంకో అన్న చెప్పి పాపం కార్పొరేషన్ అధికారులను పనిచేయలేకుండా, శానిటేషన్ అధికారులను పనిచేయకుండా వీళ్ళు మధ్యలో పోయి ఫోటోలు దిగుడు, వీళ్ళు మధ్యలో పోయి ఆ అధికారులను బెదిరింపులకు గురి చేసుడు. మరి గతంలో ఆయన ఏం చేసిండో తెలియదు కానీ ప్రస్తుతం ఈయన ఏం చేసిండో తెలియదు కానీ మధ్యలో పోయి మున్సిపల్ శాఖ అధికారులను, మున్సిపల్ శాఖకు సంబంధించిన సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులను మాకు చెప్పాలి అనుడు. ఇక ఇంకొక గమ్మత్తు ముచ్చట, ప్రాంతాలల్లో తాగునీరు అంటే ఆ మధ్య కాలంలో కొన్ని సందర్భాలు నేను చూసిన. ఇక ఏమైతుంది, తాగునీరు పంపులు రాక, మున్సిపల్ పంపులు రాక ఓ 4-5 రోజులు గడిస్తే పాపం ప్రజానాయకులు వాటర్ ట్యాంకులను తెప్పించారు. మరి తెప్పించి పోయించాలి కదా. ఒకటే వాటర్ ట్యాంక్ వచ్చింది ఓ డివిజన్కు. నేను చూసిన ఆ డివిజన్లో ఓ ప్రజానాయకుడు వచ్చి ఏది మంగళారతి, దేవుడికి మంగళారతి ఇచ్చినట్టు ఆ పైపు పట్టుకొని ఫోటోవా, ఇంకో ఇద్దరు వచ్చి మళ్ళీ వాళ్ళు ఫోటోవా, వాళ్ళు పోయినాక ఇంకో ఆయన వచ్చి ఫోటోవా. ఏం చేస్తారు మీరు? అది ప్రజలకు అభివృద్ధి పని, అది ప్రజల కోసం చేసే అభివృద్ధి పని. మీ ఫోటోలకు మీరు ఫోటోలు దిగడం కోసము, మీరు సోషల్ మీడియాలలో పెట్టుకోవడం కోసము మీరు చేసే పని అది. ఇక దాన్ని అలా వాళ్ళ అధినాయకుల అభివృద్ధిలో భాగంగా ఇల్లు నీళ్లు వచ్చినా అని చెప్పుడు. మరి నీళ్ళు ఎంత దూరం వచ్చిర్రు? వాళ్ళు ఏమైనా తడిసి బట్టలన్నీ తడిసి వాళ్ళు నీళ్లు పడతారు అనుకుంటారా? ఏదో స్టైల్గా ఒక ఫోటో మందం. ఇగో ఇట్లా ఉన్నది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధిలో భాగంగా ఆశావాహుల హడావిడిలు, మాజీల హడావిడులు, అంతకంటే ముందు మాజీల హడావిడిలు, లేదంటే స్వతంత్రంగా పోటీ చేస్తామనుకున్న అభ్యర్థుల హడావిడిలు. ఇగో ఇది ప్రజలారా, ఇగో గిట్లా ఉన్నది ఈ యొక్క ఆశావాహుల ముచ్చట అని అన్న మనకు చెప్తున్నాం ముచ్చట.